హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మి వాళ్ళందరూ హాల్లో ఉండగా అప్పుడు చాలా సంతోషంగా వివేక్ని ఫ్యాక్టరీకి ఎండీ చేయబోతున్నాము దేవయ్య అని జయదేవ్ చెప్పడంతో, ఏంటి బావగారు మీరు చెబుతున్నది నిజమా అని, నిజమా వివేక్కి ఫ్యాక్టరీలో ఎండీ చేయబోతున్నారా అని దేవయ్య అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అవును పిన్ని అని మిత్ర కూడా చెబుతారు. అవును అని లక్ష్మి చెబుతుంది. అయితే వివేక్ ఈ రోజు నుండి ఫ్యాక్టరీ ఎండీ అన్నమాట. జాను వింటున్నావా అని దేవయాని చాలా చాలా సంతోషపడుతూ ఉంటే, అప్పుడు జాను ఏంటి మామయ్య గారు ఫ్యాక్టరీకి ఎండీని చేసినంత మాత్రాన సంతోషపడిపోవాలా, ఏంటత్తయ్య అలా సంతోషపడిపోతున్నారు అని జాను అంటుంది. ఏం మాట్లాడుతున్నావు జాను నువ్వు అని దేవయాని జయదేవ్ ప్రశ్నిస్తూ ఉంటారు. ఫ్యాక్టరీకి ఎండీ చేసినంత మాత్రాన సరిపోతుందా, మిగతా కంపెనీలన్నింటి మీ దగ్గర ఉన్నాయి కదా అని జాను అంటుంది. కంపెనీకి ఎండీ చేసినంత మాత్రాన ఏంటి జాను ఏం మాట్లాడుతున్నాయి కదా అంటే మీ ఉద్దేశం ఏంటి అని లక్ష్మి అంటుంది. ముందు ఆస్తి పంపకాలు చెయ్యండి అని జాను అంటుంది. దాంతో లక్ష్మి, మిత్ర, వివేక్ అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే జయదేవ్ చాలా చాలా బాధపడుతూ ఉంటాడు. అవును మీరందరూ విన్నది నిజమే. అన్ని కంపెనీలు మీ దగ్గర పెట్టుకొని ఒక్క ఫ్యాక్టరీకి ఎండీని చేస్తే ఎలా సరిపోతుంది, కాబట్టి ఆస్తి పంపకాలు చెయ్యాలి, అప్పుడే నేను ఒప్పుకుంటాను అని జాను గొడవ చేస్తూ ఉంటుంది.